సార్ అందరూ టైమింగ్ అని చెప్పేసి చూస్తా ఉంటాం. అసలేంటంటే ఇది వాళ్ళల్లో గూడా వాళ్ళకి లేనిది. ఏదో బ్లూ ఫిల్మ్స్ అవి ఇవి చూసేసి దాంట్లో టైమింగ్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అని. అసలు నేచురల్ టైమింగ్ ఏంటి సార్ ఇది? సో, చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే మీ దగ్గరకొచ్చి అడుగుతారా సార్ టైం పెరగాలంటే అంటే ఎంత yes. టైం బాబు అని అడుగుతారా? ఖచ్చితంగా. సరే మా ఫ్రెండ్స్ 30 మినిట్స్ చేస్తున్నారు, 40 మినిట్స్ చేస్తున్నారంటే యూజువల్‌గా 30 మినిట్స్, 40 మినిట్స్ ఏ ఇండియన్ కూడా చేయరండి. సో, అండ్ ఇండియనే కాదు వరల్డ్‌లో ఎక్కడ కూడా చేయలేరు. నా వాస్తవం అది. సో, ఏంటంటే నార్మల్ టైమింగ్ వచ్చేసి అంటే కొన్ని కంట్రీస్ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి జెనెటిక్ నేచర్‌ని బట్టి 15 మినిట్స్ వరకు కూడా మాక్సిమం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇండియన్ పాపులేషన్ లోపల నార్మల్‌గా 7 to 10 మినిట్స్ అనేది న్యాచురల్‌గా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎలాంటి టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్సే కావచ్చు, హార్మోన్ ఇంజెక్షన్సే కావచ్చు, ఏది లేకుండా ఆన్ కౌంటర్ టాబ్లెట్సే కావచ్చు, ఇలాంటివి లేకుండా కూడా న్యాచురల్‌గా టైమింగ్ అనేది 7 to 10 మినిట్స్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఎప్పుడు అంటుంటామంటే వితిన్ సెకండ్స్ లోపల అయిపోతుంది. నేను ఇంటర్ కోర్స్ చేయలేకపోతున్నాను, చాలా మంది బాధపడుతుంటారు. అంటే 40 ఇయర్స్ తర్వాత అయితే కామన్ అనుకోవచ్చు. సో, ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, టెస్టోస్టెరాన్ సీక్రెషన్ తగ్గుతుంటాయి. సెకండరీ అంటే లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉన్నాయి. బట్ నవేడేస్ ఏంటంటే 25 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్యతో బాధపడుతున్నారు. సో, దీని గల కారణాలు ఏంటి అని అంటే మనం ఆక్యుపేషన్ పరంగా ఎస్పెషల్లీ స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. నవేడేస్ అందరూ కూడా కాంపిటేటివ్ వరల్డ్‌లో ఎంతసేపు నైట్ షిఫ్ట్ చేస్తూ ఉండడం, కంటిన్యూగా ఒకే పొజిషన్లో కూర్చొని ఉండడం, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటుండడం, టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్, వీటి వల్ల ఏమవుతుందంటే మన శరీరం లోపల టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ అనేవి తగ్గిపోతాయి. సో, మిగతా హార్మోన్స్, మేల్ హార్మోన్ తగ్గిపోవడం, ఫీమేల్ హార్మోన్స్ పెరిగిపోవడం, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని పెంచే విధంగా మెడిసిన్స్ ఉంటాయండి? ఖచ్చితంగా. మనకు న్యాచురల్‌గా మనం తీసుకున్నటువంటి ఫుడ్ లోపల అన్నిట్లలో కూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, అండ్ బాయిల్డ్ ఎగ్సే కావచ్చు, లీన్ మీట్ కావచ్చు, ఫిష్ కావచ్చు, అండ్ చికెన్ కావచ్చు, ఇలాంటివి తీసుకున్నప్పుడు వాటి ద్వారా మన శరీరానికి కావాల్సినంత టెస్టోస్టెరాన్ దొరుకుతుంది. సో, ఈ విధంగా టెస్టోస్టెరాన్ని రిప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫుడ్ అదే హోమియోపతి మెడిసిన్స్‌కి హోమియోపతిలో మనం ఇచ్చేటువంటి మెడిసిన్స్‌తో పాటు డైట్‌లో కూడా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, ఎక్కువగా ఫ్రూట్స్ లోపల చూసినట్లయితే దానిమ్మ కావచ్చు, అరటిపండు కావచ్చు, ఇవి ఎక్కువ పెంచడానికి అవకాశం ఉంటుంది. సో, క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం కానీ, లీఫీ వెజిటబుల్స్ అండ్ ఎక్కువగా చిరుధాన్యాలు తినడం వల్ల కూడా ఈ టెస్టోస్టెరాన్ అనేది బూస్టప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో, వీటిలో మనం న్యాచురల్గా ఫుడ్ సోర్స్ ద్వారా ఏ విధంగా పెంచుకోవాలని మనం చెప్తూ, దాంతోపాటు చాలామంది ఈడీ లోపల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లోపల ఒక 100 మందిని తీసుకుంటే ఈ కేసెస్ లోపల దాదాపు 80% లోపల సైకలాజికల్ ఎరిజనే ఉంటాయి. ఫిజియలాజికల్గా సెకండరీ అంటే టెస్టోస్టెరాన్ తక్కువ ఉండడం, డయాబెటీస్ ఉండడం, హైపర్ టెన్షన్ ఉండడం, థైరాయిడ్ ఉండడం, అంటే చేయలేనేమో అని. దాన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని చెప్తాం. సో, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఎందుకు మొదలవుతుంది అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఇది మొదలవుతుందండి. సో, తెలిసి తెలియని వయసు లోపల చేసేటువంటి ప్రాబ్లం వల్ల వాళ్ళు లేట్ ఏజ్ లోపల ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు.